దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తే, దేవుడు మనల్ని స్తుతించు అని చెప్తే అది మన కోసమే, ఆయనకి మహిమలేక కాదు. రాత్రి పగలు దూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉంటారంట ఆయనని. ఆయనకేమైనా తక్కువైందా స్తుతి? మన స్తుతులు కావాలా? వెన్ వి ప్రైజ్, మనలో ఉన్న చింత అంతా వెళ్ళిపోతుంది. ఎంతమంది నమ్ముతారండి? మనకి చెప్పసక్యము కానీ ధైర్యము, బలము, ఆదరణ మనం పొందుకుంటాం. ద మోర్ యూ ప్రైజ్, you will silence the enemy. So why is God asking us to praise him? మన కోసము, మన జీవితంలో ఉన్న అడ్డుబండలు, గొలుసులు, వీటన్నిటిని తెంపివేయడానికి, ఎరుకో గోడలు కూల్చివేయబట్టడానికి వాళ్ళని అడిగింది ఒకటి. ఏం చేయమన్నాడు దేవుడు? స్తుతించు, నోరెత్తు, కేకే. When you praise, the walls will come tumbling down. Amen. When you praise, you're silencing the enemy. మనం అందుకనే అడుగుదాము, దేవా ఈ అంత్యకాలంలో ఇంకా సువార్త చెప్పకుండా ఉన్నవారు ఉన్నట్లయితే, నా వరకే, నా జీవితమే బాగలేదు నేనేం చెప్తాను కాదండి. దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. మీరున్న స్థలంలో కనీసము సువార్త చెప్పారా?